అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. ఈరోజు మనం 7th సైన్స్ 3వ పాఠంలోని పట్టు ఉన్నిని గురించి నేర్చుకుందాం. సహజ దారాలు మొక్కలు మరియు జంతువుల నుండి లభించే దారాలను సహజ దారాలు అంటారు. పత్తి, జనుము, గోగు, కొబ్బరి వంటి మొక్కల నుండి మరియు గొర్రె, మేక, జడల బర్రె, లామ, అల్పక, ఒంటె వంటి జంతువుల నుంచి మనకు సహజ దారాలు లభిస్తాయి. మొక్కల దారాల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ముందుగా పట్టును గురించి తెలుసుకుందాం. పట్టు పురుగులను చిలుకలు అని పిలుస్తారు. పట్టుపురుగు యొక్క శాస్త్రీయ నామం బాంబిక్స్ మోరి. పట్టుపురుగు సీతాకోక చిలుకలా ఉంటుంది. పట్టుపురుగుల్ని వలలాగా ఉండే పెట్టెలో పెట్టి ప్రత్యేకమైన గదుల్లో ఉంచుతారు. ఇవి గుడ్లు పెట్టే సమయంలో తెల్లటి బట్ట లేదా కాగితాన్ని పరుస్తారు. ఒక పట్టు ఆడపురుగు ఒకేసారి 500 వరకు గుడ్లను పెడుతుంది. పట్టుపురుగు గుడ్లను విత్తనాలు అంటారు. గుడ్లు పెట్టి ఆడపురుగు చనిపోతుంది. మల్బరీ ఆకులు వేసిన చాపల మీద పట్టు గుడ్లను పొదిగిస్తారు. గుడ్ల నుండి పట్టుపురుగు లార్వాలు బయటకి వచ్చి 24 గంటలు మల్బరీ ఆకులను తింటూ పెరుగుతాయి. నెల రోజుల తర్వాత గొంగలి పురుగులు అంటే పట్టు లార్వాలు తినడం మానేస్తాయి. అప్పుడు వీటిని వెదురుతో చేసిన పల్లాలలోకి మారుస్తారు. వెదురు పల్లాలను చంద్రికలు అంటారు. అప్పుడు పట్టుపురుగు నోటి నుండి విడుదలయ్యే పదార్థం గాలి తగలగానే గట్టిపడి పట్టుదారం అవుతుంది. పట్టుపురుగు ఈ దారంతో తన చుట్టూ గూడు అల్లుకుంటుంది. దీన్నే పట్టుకాయ లేదా కకోన్ అని పిలుస్తాం. 2 నుండి 3 వారాల తర్వాత కకూన్లో ఉండే పట్టుపురుగు లార్వా రూప విక్రయం చెంది అంటే గొంగలి పురుగులాగా ఉన్నది పట్టు చిలకలాగా మారి బయటకు ఎగిరిపోతాయి. పట్టుపురుగు జీవిత చరిత్రలో 4 దశలుంటాయి. గుడ్డు, లార్వా, ప్యూప, ప్రౌఢ దశ లేదా ఇమాగో. ఇది పట్టు చిలక. గుడ్డు, లార్వా, ప్యూప, ఇమాగో 4 దశలు. సెరికల్చర్ లేదా పట్టు సంవర్ధనం. పట్టు పురుగుల పెంపకాన్నే సెరికల్చర్ అంటాము. సెరికల్చర్లో గుడ్ల నుంచి పట్టు వస్త్రాల వరకు దశలుంటాయి. పట్టులో రకాలు: టస్సర్, మూంగా, కోసా, ఈరి, మల్బరీ పట్టులో రకాలివి. పట్టులో సిరిసిన్ మరియు ఫైబ్రోయిన్ అనే ప్రోటీన్లు ఉంటాయి. గ్రైనేజెస్ పట్టుపురుగులు, విత్తనాలు, లార్వాల ఉత్పత్తి కేంద్రాలనే గ్రైనేజెస్ అంటాం. హార్స్లీ హిల్స్లో గ్రైనేజెస్ సెంటర్ ఉంది. పట్టు రైతులకు సంవత్సరానికి 5 నుండి 6 సార్లు పట్టుకాయల దిగుబడి వస్తుంది. టిఫ్లింగ్ కకూన్లను పావుగంట సేపు వేడి నీటిలో ఉడికించి పట్టుపురుగు లార్వాలను చంపుతారు. ఎందుకంటే టిఫ్లింగ్ చేయకపోతే లార్వా పట్టు చిలకగా మారి కకూన్ను పగలగొట్టి అంటే దారాలు తెంపి బయటకు వస్తుంది. ఇలాంటి కకూన్ రీలింగ్కి పనికిరాదు. టిఫ్లింగ్ వల్ల కకూన్లను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. దారాలను సులువుగా తీసి కండెలకు చుట్టవచ్చు. నెక్స్ట్ రీలింగ్ గురించి చూద్దాం. పట్టు కాయల నుంచి పట్టు దారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటాం. రీలింగ్ కోసం రీలర్, ట్విస్టర్ అనే యంత్రాలను ఉపయోగిస్తారు. 3 నుంచి 8 దారాలు కలిపి పట్టు నూలు తయారు చేస్తారు. ఈ పట్టు నూలును క్లీనింగ్, బ్లీచింగ్, డయింగ్ చేసి చేతి మగ్గాలు లేదా మర మగ్గాలపై పట్టు వస్త్రాలను నేస్తారు. పట్టుకు వివిధ రకాల రసాయనాలను కలిపి గట్టిగా ఉండే దారాలను తయారు చేస్తారు.
సాటిన్, క్రేప్ వంటి వస్త్రాలు కూడా తయారు చేస్తారు. పోచంపల్లి పట్టును టై అండ్ డై పట్టు లేదా జమదాని పట్టు అంటారు. పోచంపల్లిని తెలంగాణ యొక్క పట్టు పట్టణం అంటారు. ధర్మవరం చీరలు వెడల్పు అంచు, బూటాలు అంటే చుక్కలతో అందంగా ఉంటాయి. పట్టు తయారయ్యే స్థలాన్ని బట్టి పట్టు వస్త్రాలకు పేర్లు పెడతారు. బనారస్ పట్టు, కాంచీపురం పట్టు, ధర్మవరం పట్టు, నారాయణపేట పట్టు, కొత్తపేట పట్టు, పోచంపల్లి పట్టు. నెక్స్ట్ ఉన్నిని గురించి నేర్చుకుందాం. ఉన్ని జంతువుల వెంట్రుకలను ఉన్ని లేదా ఫ్లీస్ లేదా ఫర్ అంటాము. ఉన్నిలో కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. మెరీనో జాతి గొర్రె మరియు కాశ్మీర్లో నివసించే అంగోరా మేక నుండి నాణ్యమైన మెత్తని ఉన్ని లభిస్తుంది. మెరీనో గొర్రె నుంచి సంవత్సరానికి సుమారు 5 నుంచి 18 కిలోల ఉన్ని వస్తుంది. రాజస్థాన్లో ఉండే ఒంటె వెంట్రుకలు గరుకుగా మరియు ముతకగా ఉంటాయి. ఉన్నినిచ్చే గొర్రెలు, మేకలు ఎక్కువగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో ఉంటాయి. ఇప్పుడు ఉన్ని తయారీలో దశలను చూద్దాం. షీరింగ్, స్కోరింగ్, సార్టింగ్, బ్లీచింగ్, డైయింగ్, కార్డింగ్, రోలింగ్, స్పిన్నింగ్, నిట్టింగ్, ఉలెన్ ఫ్యాబ్రిక్. ముందుగా షీరింగ్. గొర్రెల వెంట్రుకలను రేజర్లతో కత్తిరించడాన్ని షీరింగ్ అంటారు. గొర్రెల చర్మం దెబ్బతినకుండా గ్రీజు పూసి షీరింగ్ చేస్తారు. వసంతకాలంలో అంటే స్ప్రింగ్ సీజన్లో షీరింగ్ చేస్తారు. ఎందుకంటే తర్వాత ఎండలకు గొర్రెలకు ఉక్కపోత ఉండదు, వ్యాధుల బారిన పడవు. చలికాలంలో షీరింగ్ చేస్తే గొర్రెలు చలికి ఇబ్బంది పడతాయి. నెక్స్ట్ స్కోరింగ్. ఉన్నిలో ఉండే గ్రీజు, దుమ్ము, ధూళి వంటి పదార్థాలను తొలగించడానికి నీటిలో రసాయనాలను కలిపి కడుగుతారు. దీన్నే స్కోరింగ్ అంటాం. సార్టింగ్ లేదా క్లాసింగ్. ఉన్ని వెంట్రుకలను గరుకుగా ఉన్నవి, మెత్తగా ఉన్నవి, తెగిపోయినవి, పొడవుగా ఉన్నవి వేరు చేసి కట్టలు కడతారు. ఉన్నిలో ఉన్న ఆకులు, పుల్లలు తొలగిస్తారు. ఫ్లీస్ అనే మెత్తటి ఉన్నిని వేరు చేస్తారు. దీన్నే సార్టింగ్ లేదా క్లాసింగ్ అంటారు. తర్వాత ఉన్నిని బ్లీచింగ్ అంటే విరంజనం, రంగు లేకుండా చేయడం, డైయింగ్ రంగులు వేయడం, కార్డింగ్ దువ్వడం, స్పిన్నింగ్ దారాలు నేయడం వంటివి చేస్తారు. నెక్స్ట్ నిట్టింగ్ అంటే అల్లడం. ఉన్నికి సహజంగా సాగే గుణం ఉండడం వల్ల ప్రత్యేకమైన సూదులను ఉపయోగించి రింగులు తిప్పుతూ, ముడులు వేస్తూ చేతులతో అల్లుతారు. దీన్నే నిట్టింగ్ అంటారు. ఉన్ని బట్టలు నేయడానికి నేత మగ్గాలు, మరమగ్గాలు కూడా ఉపయోగిస్తారు. మగ్గంలో పైనుండి కిందికి వేలాడుతూ ఉండే నిలువు దారాలను పడుగు లేదా వార్పు, అడ్డంగా పక్కపక్కగా ఉండే దారాలను అడ్డు దారాలు లేదా పేక లేదా వెఫ్ట్ అని పిలుస్తారు. షటిల్ లేదా కండె లాంటి సూది అడ్డు దారాలను ఒకసారి పైకి, ఒకసారి కిందికి వెళ్ళేలా ఏకాంతరంగా మారుస్తూ ఉంటుంది. హార్నెస్ లేదా పటక ప్రతి నిలువు దారాన్ని పైకి లేపి అడ్డు దారాలు కింది నుండి పైకి, పైనుండి కిందికి పోవడానికి వీలు కలిగిస్తుంది. షటిల్ ఏమో అడ్డు దారాలను మారుస్తుంది, హార్నెస్ ఏమో నిలువు దారాలను పైకి కిందికి పంపిస్తుంది. ఉన్నితో స్వెటర్లు, మఫ్లర్లు, టోపీలు, పొడవైన కోట్లు, టేబుల్ కవర్లు మొదలైనవి తయారు చేస్తారు. మీకు తెలుసా టస్సర్ లేదా దేశాలి పట్టు? ఈ పట్టు పురుగులు టెర్మినేలియా చెట్లపైన ఉంటాయి. ఈ పట్టును ఎక్కువగా గిరిజనులు ఉత్పత్తి చేస్తారు. ఒక కకోన్ నుంచి అంటే పట్టుకాయ నుంచి 1000 నుంచి 3000 అడుగుల పొడవైన దారం వస్తుంది. 500 గ్రాముల పట్టు తయారీకి 2000 నుంచి 3000 కకోన్లు అవసరం. అంటే 50 లక్షల అడుగులు లేదా 1000 మైళ్ళ పొడవైన దారం సుమారు. పట్టు పరిశ్రమలో పనిచేసే వాళ్ళు చర్మ మరియు శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడతారు. ఉన్ని అధమ ఉష్ణవాహకం.
ఉన్ని దారాలలో గాలి నిల్వ ఉండి శరీరంలోని వేడిని బయటకు పోనీయదు. అందుకే మనకు వెచ్చగా ఉంటుంది. పగలు ఎండవేడి నుంచి మరియు రాత్రి అధిక చలి నుంచి రక్షించుకోవడానికి ఎడారి ప్రజలు ఉన్ని దుస్తులు ధరిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కొట్టండి. ఈ పాఠంలోని అంశాలు మీకు బాగా గుర్తుండాలంటే ఈ వీడియోను 2-3 సార్లు చూడండి. తెలియని విషయాలను నోట్స్గా రాసుకోండి. తెలిసిన విషయాలను వదిలేయండి. థ్యాంక్ యూ.